హాయ్లో వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ఏంటంటే ఏపీ ఎంసెట్ థర్డ్ పేజ్కి సంబంధించి అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట. సీట్ రాని వాళ్ళకైతే గుడ్ న్యూస్. సో ఇంపార్టెంట్ అప్డేట్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే షేర్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను కదా, మనకైతే ప్రెసెంట్ ఎన్ని సీట్స్ ఖాళీగా ఉన్నాయి అన్నది ఇక్కడ చూసుకున్నట్లయితే సో ఇంజనీరింగ్ తుది విడుదలలో మనకు 17,575 సీట్లు భర్తీ కావడం అయితే జరిగిందనమాట. సో మనకు ఎన్ని సీట్స్ ఉన్నాయి ఏంటి అన్నది దానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఇక్కడ నేను మీకు క్లియర్ గా చూపిస్తాను చూడండి. 18,951 సీట్లు అయితే మనకు ఖాళీగా ఉన్నాయి అన్నమాట. సో ఇక ఎన్ని అయితే సీట్స్ అయితే ఉన్నాయో సో ఈ యొక్క సీట్స్ అన్ని మనకు ఇవ్వడం అయితే జరుగుతుంది. అది ఎలా ఇస్తారు దానికి సంబంధించి చూసుకున్నట్లయితే మనకైతే స్పాట్ అడ్మిషన్స్ నుంచి మనకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. సో ఎవరికైతే ఫస్ట్ కౌన్సిలింగ్ లో సెకండ్ కౌన్సిలింగ్ లో సీట్ రాలేదో, లేదంటే మీకు ది బెస్ట్ కాలేజ్లో అనుకున్నారు బట్ మీకు ర్యాంక్ అనేది చాలా వచ్చేసింది, సో దాని నుంచి మీకు సీట్ ఇన్ కేస్ రాలేదనుకోండి, సో మీరైతే స్పాట్ అడ్మిషన్స్ ప్రకారం మీరైతే జాయిన్ అవ్వచ్చు అనమాట. సో స్పాట్ అడ్మిషన్స్ కి నార్మల్ అంటే ఒక కౌన్సిలింగ్ నుంచి వెళ్ళడానికి ఏంటి డిఫరెన్స్ అంటే, సో స్పాట్ అడ్మిషన్స్ లో చూసుకున్నట్లయితే మనకు సో మీరు ఫీ అనేది పే చేస్తారనమాట. సో ఈ యొక్క అడ్మిషన్స్ నార్మల్ అడ్మిషన్స్ లో చూసుకున్నట్లయితే కౌన్సిలింగ్ లో చూసుకున్నట్లయితే సో మనకు ప్రభుత్వమే ఎంతైతే ఫీ ఉందో సో ఫీజు రింబర్స్మెంట్ ద్వారా మనకు ఫీ అనేది పే చేస్తుంది. బట్ ఇది స్పాట్ అడ్మిషన్స్ లో ఏంటంటే అక్కడ ఎగ్జాక్ట్ గా అంటే ఇప్పుడు మనకు మేనేజ్మెంట్ కోటాలో కాకుండా స్పాట్ అడ్మిషన్ లో ఏంటంటే మీకు అక్కడ ఫీజు అనేది ఎంత ఉందో, అంటే ప్రభుత్వం ఎంతైతే ఫీజు అనేది ఫిక్స్ చేసిందో అంతే మీరు ఫీజు అనేది పే చేస్తారు. అదే మీరు మేనేజ్మెంట్ కోటాలో మీరు జాయిన్ అయ్యారంటే సో అది వాళ్ళ ఇష్టం అనమాట. సో వాళ్ళకు ఎంత ఫీ కావాల్సింటే అంత ఫీ అనేది చెప్పేస్తారు. లైక్ అంటే 1 lakh చెప్పొచ్చు, 2 lakhs చెప్పొచ్చు, 3 lakhs చెప్పొచ్చు. సో అక్కడ డిమాండ్ ని బట్టి వాళ్ళైతే ఫీజు అనేది స్ట్రక్చర్ అనేది ఉంటుంది అనమాట. అదే మీరు దీని త్రూ వెళ్ళారంటే స్పాట్ అడ్మిషన్స్ త్రూ వెళ్ళారంటే మీకు సో ఫీజు రింబర్స్మెంట్ అనేది రాదు, బట్ ఎంతైతే ఫీ ఉందో అంతే మీరు పే చేస్తారు. లైక్ అంటే ఒక యూనివర్సిటీ ఉందనుకోండి, ఆ యొక్క యూనివర్సిటీకి ఏంటంటే మీకు ఓన్లీ అంటే ఆ యొక్క యూనివర్సిటీకి ఒక 70K ఫీజు అనేది ఉందనుకోండి, సో ఆ యొక్క 70K మాత్రమే మీరు పే చేస్తారు, అంతేగాని సో దానికి మించి మీరైతే పే చేయరు. అదే మీరు మేనేజ్మెంట్ కోటాలో మీరు జాయిన్ అయ్యారు అనుకోండి, సో మేనేజ్మెంట్ కోటాలో ఏంటంటే వాళ్ళు 3 lakhs చెప్పొచ్చు, 4 lakhs చెప్పొచ్చు, 2 lakhs చెప్పొచ్చు, 1 lakh చెప్పొచ్చు. సో అక్కడ డిమాండ్ ని బట్టి వాళ్ళైతే ఫీజు అనేది ఫీ స్ట్రక్చర్ అనేది ఉంటుంది అనమాట. అది సో స్పాట్ అడ్మిషన్ సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు క్లియర్ గా ఇవ్వడం జరిగింది. సో బుధవారం ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది అనమాట. సో ఈ మేరకు సో గురువారం నుంచి దరఖాస్తు స్వీకరణ ఉంటదన్నమాట. సో దరఖాస్తులన్నీ ఇవ్వగా అంటే మీరు అయితే సో 5 లోపల అయితే మీరు వెబ్సైట్ లో మీరైతే ఇవ్వాలన్నమాట. సో ఇచ్చాక మీరైతే 6వ తేదీన అయితే మనకు డౌన్లోడ్ చేసుకోవడం, అట్లాగే 7వ తేదీన అయితే మీరు సో ప్రతిభ ఆధారంగా మీరైతే అభ్యర్థి ఎంపికను నిర్వహిస్తారు అనేసి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది అనమాట. ఇలాగైతే ఉంటది. సో మీరైతే దీనికి సంబంధించి ఎలా ఏంటి అన్నది A to Z మీకు అయితే అప్డేట్ అనేది ఇస్తాను. సో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే మీకు సో తక్కువ ధరలో మీకు కాలేజ్ లిస్ట్ ఏమైనా కావాలి అంటే తక్కువ ఫీజు అన్నది కాలేజ్ కి సంబంధించి అతి తక్కువ ధరలో కాలేజెస్ లిస్ట్ అనేది ఏవేవి ఉన్నాయి, సో కాలేజ్ లో ది బెస్ట్ కాలేజెస్ లో సీట్ ఏమైనా కావాలంటే సో మీరైతే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఆ యొక్క లిస్ట్ అనేది నేను మీకు సెండ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. లేదంటే వాట్సాప్ లో సెండ్ చేయండి, వాట్సాప్ లో కూడా నేను మీకు సెండ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. వీడియో అయితే అంతే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ గ్రేట్ డే. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జూనియర్ ఎడ్యుకేషన్. అండ్ వాట్సాప్ లో ఏంటంటే మీ యొక్క ర్యాంక్ అట్లాగే మీరు ఎక్కడ ఉంటారు సో దీనికి సంబంధించి మీరు సెండ్ చేశారంటే సెలెక్టెడ్ మెంబర్స్ కి అయితే మేము ఫ్రీగా కౌన్సిలింగ్ అనేది చేస్తాము. కొంతమందికి అయితే పెయిడ్ ఉంటుంది. సో ఇదైతే దృష్టిలో ఉంచుకొని మీరు మెసేజ్ చేస్తారనేసి అనుకుంటూ వీడియో అయితే అంతే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ గ్రేట్ డే. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జూనియర్ ఎడ్యుకేషన్. అండ్ ఒక లైక్ అనేది చేసి సబ్స్క్రైబ్ అనేది చేసుకోవచ్చు కదా గాయస్.